వర్మ గారికి ఏంటంటే ఓన్లీ పురాతన వస్తువులు యాంటిక్ కలెక్షనే కాదు, రకరకాల కలెక్షన్ అలవాటు ఉంది. కాయిన్స్ చూసాము అక్కడ, ఇంకా పాత నోట్స్, వాచెస్, కంచు, ఇత్తడి సామాన్లు, చాలా వెరైటీస్ ఆఫ్ వాచెస్ కూడా ఉన్నాయి. ఇది ఎప్పటిది సార్? ఇది 18th century వాచ్ అమ్మా. 18th century మాన్యువల్ ఇది. దాని స్ట్రాప్ పై చూడండి ఎలా చేశారు అప్పుడు. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే మీరు కీ ఇస్తే ఇది మిషన్ రన్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఎవ్రీడే ఒక పర్టికులర్ టైంలో మనము ఇది కీ ఇవ్వాలి. సో ఆ కీ ఇస్తే 24 hours వరకు మీకు ఒక సింగిల్ సెకండ్ కూడా మీకు తేడా రాదు. ఇప్పుడు ప్రతి వాచ్ కి మనం సెల్ పెట్టాలి, 2 months కి 3 months కి అయిపోతుంటది. ఈ రకంగా మనకి చాలా డబ్బులు అనేది ఖర్చు అవుతుంది. వాళ్ళల్లో ఎంతమంది దీన్ని వేసుకొని చనిపోయారో తెలియదు మనకి. స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్. గ్రేట్ అండి. ఇప్పుడు దీంట్లో అన్ని హెచ్ఎంటి ఉన్నాయి. ఇవన్నీ కీ వాచెస్, ఇవన్నీ హెచ్ఎంటివి. మళ్ళీ దీంట్లో మీకు ఆటోమేటిక్ వాచెస్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఏంటంటే మన బాడీ పల్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా వాచ్ రాడో, ఇది 1,45,000. సో ఇది ఏంటి అంటే స్టడెడ్ విత్ డైమండ్స్. ఇది మన బాడీ పల్స్ కి అది అవుతుంది. రిపేర్ అనేది ఉండదు దీనికి ఎప్పటికీ. కానీ ఒక రోజంతా పెట్టేసాం అనుకోండి, 1.5 day పెట్టేస్తే ఆగిపోతుంది. మళ్ళీ షేక్ చేసుకోవాలి, టైం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఆ ప్రాబ్లం ఉంటుందని ఇన్ని వాచ్లు వదిలేసి దీన్ని వేసుకోవడం జరుగుతుంది నాకు. సో అది. సో ఈ హెచ్ఎంటీలో ఈ వాచ్ బాగా చాలా వెరైటీగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. చూసారా, ఇది చాలా చాలా కాస్ట్లీయెస్ట్ వాచ్ అమ్మా. ఇది పాత సినిమాల్లో టైమ్ సూర్య మూవీ ఏదో ఉంది సార్, వాటిలో కనిపిస్తూ ఉంటది. మీకు ఒమేగా అనేది మీకు తెలుసు కంపెనీ, కాస్ట్లీయెస్ట్ వాచెస్ అనమాట. సో దాంట్లో మీకు వెనకాల మీకు మెషిన్ కనిపిస్తుంటది. మీకు నేను కీ ఇచ్చాను, ఇమీడియట్ గా మెషిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే సార్. ఎస్. సో ఫ్రంట్ మీరు టైం చూసుకోవచ్చు, బ్యాక్ ఆ మెషిన్ అది చూసుకోవచ్చు. కనిపిస్తుందా అందరికి? అసలు ఏం టెక్నాలజీ సార్ ఇది? దానికి రిపేర్ అనేది ఉండదు. మళ్ళీ గ్లాస్, గ్లాస్ అది. సో అది ఇటు వాచ్, అటు వాచ్. మనం ఇంజనీర్స్ ని ఇప్పుడు గొప్ప గొప్ప మేధావులు ఇంజనీర్లు అని చెప్తున్నాం, కానీ ఇటువంటి వాచెస్ తయారు చేసి చూసే వాళ్ళు ఇది అయ్యారమ్మా. వాళ్ళు చేసింది ఏమీ లేదు నాకు చెప్పాలంటే. సో అదే విధంగా ఇది కూడా, అంటే ఇవి అఫ్ కోర్స్ నేను చేసుకున్న దీంట్లో ఇది ఏంటంటే ఆటోమేటిక్ వాచ్ అంటారు దీనిలాగానే. సో అప్పుడు చాలా విరివిగా వచ్చేది, అప్పట్లో కాస్ట్లీ ఉండేది ఇది. సో ఇది ఏంటి అంటే ఒకసారి మన బాడీ పల్స్ చేతికి పెట్టుకున్నారంటే ఆగదు. మళ్ళీ 1.5 day తీసి బయట పెడితే అప్పుడు ఆగిపోతుంది. ఇది ఎక్కడ తీసుకున్నారు సార్? ఇది జపాన్. నేను ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు. సో ఇదేంటి అంటే ఇవన్నీ ఆటోమేటిక్ వాచెస్. ఇప్పుడు ఎన్నని పెట్టుకుంటాం మనము, అది పెట్టుకుంటే రన్ అవుతుంది, పెట్టుకోకపోతే ఆగిపోతుంది. బట్ కొంతకాలం ఏంటంటే రకరకాల వాచెస్ తీసుకున్న తర్వాత మనం ఒక వాచ్ కన్ఫైన్ అయిపోయాం. ఇది నాకు ఒక కలెక్షన్ లాగా విరిగిపోయింది. ఇది కూడా చాలా మంచి కంపెనీ నౌటికా. దీంట్లో కూడా అన్ని రకాల ఇది ఉంటది. చాలా అంటే సెల్లులతో పని లేని వాచ్ చూసాం మనం. సార్ వాడారు, ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు, చూపించాం కదా, ఇంకా ఉన్నాయి చాలా, వాటిని కూడా చూద్దాం. ఇది కరెన్సీ, డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీ ఇవి కాయిన్స్ అనమాట. సో అంటే బ్యాంకాక్ అండ్ దుబాయ్ అండ్ వీటన్నిటిని ఎక్కడ తీసుకున్నారు? అంటే నేను ఏ కంట్రీకి విజిట్ చేస్తే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడ చేంజ్ మిగిలిపోతే నేను ఎక్స్చేంజ్ చేసుకోను, ఆ చేంజ్ తెచ్చేసుకుంటాను. లేదు ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ లో కూడా తీసుకుంటుంటాను నార్మల్ గా. సో వయసులో స్టార్ట్ అయింది సార్ అంటే అన్ని కలిపాము ఒకటంగా. దేవుడు దేవాలయం ఏంటి అంటే నేను ఏదైతే అనుకున్నానో సైమల్టేనియస్ గా ఒకసారి ఇది దొరకడం, ఒకసారి అది దొరకడం, ఆ రకంగా అన్నిటిని ఆల్మోస్ట్ తక్కువ టైంలో ఎక్వైర్ చేసుకోగలిగాను నేను. సో ఇప్పుడు నా మొత్తం అన్ని కలెక్షన్ అనుకోండి, నాట్ మోర్ దెన్ 20 years.
ఏదైనా 20 కాయిన్స్ మనకి ఏ ఇయర్ నుంచి ఉన్నాయి సార్ మీ దగ్గర? అంటే ఇయర్ అంటూ లేదమ్మా, ఇది డిఫరెంట్ కంట్రీస్ కాయిన్స్. ఓకే. సో డిఫరెంట్ కంట్రీస్ కాయిన్స్. ఇప్పుడు అదే విధంగా వెండి కాయిన్స్ కూడా ఉన్నాయి. నేను అక్కడ ఉంటుంది, నేను వెండి కాయిన్స్ కూడా చూపిస్తాను. అండ్ అది ఏంటంటే నిజాం టైంలో ప్యూర్ వెండి. ఇవి నేను చూపిస్తాను మీకు. సిల్వర్, ప్యూర్ సిల్వర్ కాయిన్స్ నిజాం టైంలో మీకు 25 పైసా, 50 పైసా, 1 రూపీ ఉండేది. అది 1 రూపీ ఏమో 10 గ్రామ్స్, ప్యూర్ 10 గ్రామ్స్. ఒక కొన్ని దీంట్లో ఏంటంటే ఆ కాయిన్ ని మెజరర్ గా యూజ్ చేస్తున్నారు. అవును, అది అక్కడ నా గెస్ట్ హౌస్ ఉందమ్మా, నేను చూపిస్తాను. ఇంకా వేరే ఉంది బుక్, అందులో చూద్దాం. ఇది నోట్స్, ఇది ఇందాక కొన్ని చూసాం కదా. ఎస్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇవి కాకుండా ఇంకా మాక్సిమం నోట్స్ తోటి నా గెస్ట్ హౌస్ లో సెంటర్ టేబుల్స్ చేయించాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్, ఈ టేబుల్ మొత్తం నోట్స్ పెట్టి పైన గ్లాస్, అదే విధంగా పైన కాయిన్స్ తోటి చేయించాను టేబుల్స్. ఇదిగోండి 500 నోట్ అప్పటిది. ఇది అంతకుముందు 500 నోట్. మన దగ్గర కూడా కొన్ని నెక్స్ట్ జనరేషన్ కి కొత్తగా కనిపిస్తుంది. పాకిస్తాన్. చలో సార్ది ఇంకో గెస్ట్ హౌస్ ఉంది, మనం అక్కడికి వెళ్ళి ఇంకా బోల్డ్ ఆఫ్ వెరైటీస్ వస్తువులు చూద్దాం, వెండి నాణ్యాలు చూద్దాం, ఇంకా అక్కడ కాయిన్స్ చూద్దాం, చాలా ఉన్నాయట. అక్కడికి వెళ్ళిపోదాం. మనం సార్ వాళ్ళ దేవుడి గదిలోకి కూడా వెళ్తున్నాము. దేవుడి గదిలో కూడా ఒక మంచి కంచు గంట ఉంది, దాన్ని చూపిద్దామని. రండి. విన్నారా సౌండ్? ఇట్లా వస్తుంది. ఎంత సౌండ్ వస్తుందంటే మనం మామూలుగా చూసే అన్ని ఇత్తడి గంటలు ఉంటాయి కదా, కానీ ఇది కంచు గంట. ఇవన్నీ కూడా కంచు సామాన్లు, కంచుకు సంబంధించిన, దేవుడికి సంబంధించిన అన్నమాట. ఇవన్నీ దీపపు కుందులు, ఇటువంటి అన్నీ ఉన్నాయి దేవుడి మందిరంలో. తీసుకున్నానమ్మా, జైసల్మేర్. సో ఇది మోర్ దెన్ 80 years ఓల్డ్ బెల్. ఇది మేడ్ విత్ ప్యూర్ కంచు. చూసాను సార్, బాగా వస్తుంది. ఇది ఏంటంటే గాలికి ఆరిపోకుండా మీరు ఆయిల్ వేసి ఇది దాన్ని కవర్ చేసేవాడు అనమాట అప్పట్లో. ఓకే, నేను మామూలు దీపం లాగే అనుకున్నాను సార్, దీపారాజన చేసి అట్లా అనుకున్నాను. ఓకే, ఏంటంటే ఆ ఆయిల్ ఇది కాకుండా మీకు అది చుట్టూరు వత్తులు పెట్టేవాళ్ళు, దానికి లాకింగ్ అనమాట. అది పూల బుట్టలు. అప్పట్లో గుడికి వెళ్తే కొబ్బరికాయ, పళ్ళు, పూలు, ఆ బుట్టలు, ఇత్తడి బుట్టలు తీసుకెళ్ళు. దాంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇదంతా దేవుడి మందిరం, శివుడికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం టచ్ చేయకూడదు. రైట్, థ్యాంక్ యూ. రైట్, వర్మ గారి కలెక్షన్ దగ్గరకు వచ్చాం మనం. చాలా బోల్డ్ అని ఉన్నాయని చెప్పాం కదా, వాటిలోనే ఇప్పుడు మనం వేరే వెరైటీస్ చూస్తున్నాం. రకరకాల వస్తువులు ఉన్నాయి. రాజుల కాలం నాటి కాగడాల దగ్గర నుంచి, బ్రిటిష్ కాలం నాటి వెయిట్ చేసే వాటి దగ్గర నుంచి, ఇంకా బోల్డ్ అని, అవన్నీ కూడా చూద్దాం. అంటే ఇప్పుడు కలెక్షన్ పెట్టుకోవడం అనేది ఒక ఎత్తు, కొన్ని సంస్థలు పెడుతూ ఉంటాయి, లేదా బాగా డబ్బున్నోళ్ళు పెడుతూ ఉంటారు. కానీ సార్ ప్యాషనెట్, ఆ అభిరుచితోటి తను ఓన్గా సేకరించుకొని అవన్నీ కొన్ని చాలా వాల్యుబుల్. అంటే డబ్బుతో మనం ఏది వాల్యూ కట్టలేము, కానీ కొంత వాల్యూ కట్టాల్సి వస్తే చాలా ఎక్కువ అనే చెప్పాలి. పర్సనల్గా వెళ్ళి వాటిని సేకరించి వాటిని తీసుకొచ్చి జాగ్రత్త చేయడం, అలాగే వాటిని వాళ్ళ ఫ్రెండ్స్కి లేదా తెలిసిన వాళ్ళకి చూపెట్టడం, దాని వాల్యూ గురించి భవిష్యత్తు తరాలకు కూడా చెప్పడం అనేది మంచి విషయం. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కలెక్షన్ చూడడానికి వచ్చాము. చూద్దాం రండి ఇంకా ఏమేమి ఉన్నాయో. సార్ నిజంగా గ్రేట్ థింగ్ సార్. అంటే మీరు మీ టైంని మీ పర్సనల్ ప్యాషన్ కోసం మీరు, అంటే వాటిని బిజినెస్ టైంలో పెట్టుకుంటే ఇంకా చాలా మీరు సంపాదించేవాళ్ళేమో, కానీ దీని మీద పెట్టుబడి పెట్టి ఆ డబ్బులన్నిటిని కూడా, అంటే ఈ వస్తువులు నెక్స్ట్ జనరేషన్ కూడా చూపించాలి, ఈ గతంలో ఉన్న వాల్యూని మనం పిల్లలకు కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు పర్సనల్గా పెట్టుకొని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎస్ అమ్మ, ఆంధ్రప్రభ ప్రేక్షకులు కూడా వాటిలో భాగంగానే మిమ్మల్ని కలుసుకొని ఇవన్నీ చూపించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇవి ఏంటి సార్?
ఇది కాగడ అంటారు మేడం. ఓకే. అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేని టైంలో దానికి ఏంటి అంటే వాళ్ళు ఆ కిరోసిన్ తోటి ఉంచిన క్లాత్ అవి పెట్టి ఫైర్ చేసేవాళ్ళు. సో అది నైట్ టైమ్స్ లో ఏంటంటే దాన్ని యూజ్ చేసేవాళ్ళు. సో అది కంటిన్యూస్ గా వెళ్తూ వస్తూ ఉండేది అనమాట. మనం చెప్పాం కదా, మనం రాజుల కాలంలో ఉన్న కాగడాలు సినిమాల్లో చూసాము చాలా మంది, కానీ రియల్ గా చూడడం అనేది మాత్రం ఫస్ట్ టైం. నేనైతే మేబీ మీలో కూడా చాలా మంది ఫస్ట్ టైం అనే అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుంది. ఈ కాగడాకు కూడా ఒక డిజైన్ చేశారు. ఇది కూడా రాగి అనుకుంటా కదా సార్, రాగి ఇత్తడి. సార్ ఏది చూసినా చాలా వెయిట్ స్టాండర్డ్ గా. యాంటిక్ అంటే మీనింగ్ అదే, యాంటిక్ అంటే స్టాండర్డ్, యాంటిక్ అంటే వెయిట్. ఇప్పుడు అదే ఒక థింగ్ ని 10 నంబర్స్ చేస్తారు. అంటే అప్పుడు ఏంటంటే తరతరాలు ఉండేవి మెటల్ అనేది. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ స్టాండర్డ్స్ అన్ని పోయినాయి. ఇప్పుడు మనుషులకి ఏంటంటే యూజ్ అండ్ త్రో సిస్టమ్ అలవాటు అయిపోతుంది. సో దానికి మెయిన్ చైనా తీసుకోవచ్చు మనం. సో అప్పటి నుంచి ఏంటంటే స్టాండర్డ్స్ పోయినాయి. సో ఇప్పుడు మనకేంటి అంటే వాళ్ళు యూజ్ చేసి పడేస్తూ ఉంటేనే ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి నేను కాదు ఇంకొక 5 తరాలు 10 తరాలు పోయినా కూడా అన్లెస్ దొంగిలించబడితే తప్ప ఆ దానికి ఏ రకమైన ఇది ఉండదు. సో మెయిన్ థింగ్ నో బ్యాటరీ, నో మోటార్, నో ఇంజన్, నో పవర్. అంత మాన్యువల్ గా పనిచేసే థింగ్స్ అన్నమాట అవన్నీ. కానీ మళ్ళీ అవి కూడా చాలా ఇంజనీరింగ్ పనితనంతో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు చూపించిన వాచెస్ అవ్వచ్చు, ల్యాంప్స్ అవ్వచ్చు, లాక్ సిస్టమ్ తో సహా. వాటర్ ఎంత నిండా వాటర్ పోసినా కొంచెం కూడా కింద పోకుండా లాక్ సిస్టమ్ పెట్టారు చూసారా. ఇంకా మీకు ముందు చాలా చూపిస్తాను నేను. సో ఇవన్నీ లేకుండా చేయడం అనేది చాలా అద్భుతమైన వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఇంటెలిజెన్స్. సో ఒక విధంగా చెప్పాలంటే వాటిని కాపీ చేసి ఇప్పటి తరం ఏం చేస్తుందంటే దానికి బ్యాటరీ పవర్ దీంతో ఏంటంటే ఆ కన్సంప్షన్ కి వాళ్ళకి ఈక్వల్ గా అమౌంట్ రెగ్యులర్ గా జనరేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఉంది తప్ప జనాలకి యూటిలిటీ ఫర్ ఎవర్ ఉండాలి, స్టాండర్డ్స్ అనేది లేనే లేవు. సో అది ఇప్పుడు ఇది చూడండి, ఇది హార్ట్ ప్యాక్. సో మీకు అప్పట్లోనే ఇప్పుడు మనం అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది దీంట్లో మీకు చల్ల వేసి పెడితే చల్లవి, వేడి వేస్తే వేడివి. సో దీనికి ఎట్లా అంటే ఇది 2 కవరింగ్స్ ఉంటాయి లోపల. సో దాంతో ఏంటంటే మీకు ఆ హీట్ గానీ ఆ చిల్నెస్ గానీ ఏంటంటే తొందరగా పోదు. మీకు 14 hours అలాగే ఉంటది. సో ఇప్పుడు మనము తీసుకుంటున్నాం మిల్టన్ కంపెనీ వచ్చినా గానీ ఏది కూడా యూజ్ అవ్వట్లేదు. అప్పట్లో మాత్రం ఏ కంపెనీ లేకుండా సొంతగానే తయారు చేసేవాళ్ళు. మళ్ళీ దీనికో మూట. ఇది వాటర్ ఈస్ట్ ఇండియా కంపెనీ వెయిట్. ఇది 2 kg వెయిట్ అన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేశారు సార్? డిఫరెంట్ ప్లేసెస్. నేను నా ప్యాషన్ టూరిజం అండ్ కలెక్టింగ్ యాంటిక్స్ రెండే. సో టూరిజం లో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇచ్చేది కలెక్టింగ్ యాంటిక్స్ ఆర్ స్పెషల్ థింగ్స్ ఆర్ ఆ లోకల్ మేడ్. కొన్ని ఎలా ఉంటాయంటే ఆ స్టేట్ లో ఒక స్పెషల్ క్రాఫ్ట్ దొరుకుతాయి అన్నమాట. ఓకే సార్. ఇది వాటర్ జగ్. సో దీంట్లో కూడా ఏంటంటే మీకు ఇది తడుపుతూ ఉండేవాళ్ళు అప్పట్లో. సో గాలికి ఇది చాలా చల్లదనం మెయింటైన్ చేసేది వాటర్ ని. సో దాంట్లో కూడా గ్లాస్ చూసారా మీరు? సో ఇది ఎక్కడ పోయినా, టూర్ పోయినా, ఎక్కడ పోయినా, ఫ్యామిలీతో పోయినా ఇది క్యారీ చేసేవాళ్ళు. సో మనకి న్యాచురల్ గా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ పెడుతున్నాం, ఫ్రిడ్జ్ లేకపోతే ఉండలేకపోతున్నాం, దానివల్ల రోగాలని చెప్తున్నారు. కానీ మరచెంబుల దగ్గర నుంచి కూడా కంపల్సరీ ఒక గ్లాస్ మెయింటైన్ అయ్యేది. ఇప్పుడు అటువంటి పెట్టట్లేదు, జస్ట్ ఎగ్జాక్ట్లీ ప్లాస్టిక్ బాటిల్ పట్టుకోవడం. కరోనా వచ్చిన తర్వాత జనాలు కొంచెం అవేర్నెస్ వచ్చారు, కానీ ఇంతకు ముందు మాత్రం ప్రతి ఒక్కళ్ళు అలానే ఉండేవాళ్ళు. ఇది యాంటిక్ హుక్కా పార్ట్ మేడం ఇది. సో ఇప్పుడు హుక్కా అనేది మీకు తెలుసు, హుక్కా క్లబ్. సో ఇప్పుడు ఏంటంటే అప్పట్లోనే అంటే మనకి ఏదో ఇప్పుడు అనేది కాదు. సో అప్పుడే ఇది ఉండేది ఆ హుక్కా సిస్టమ్ అనేది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నాగరికతకి హుక్కా అనేది వచ్చింది, హుక్కా క్లబ్లు బెటర్ అంటున్నారు. సో ఇది 100 years old. 100 years. Yes.
ఓకే, కొంచెం స్టక్ అయినట్టు. యా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ప్రమిదలాగా ఉంటుంది, దాంట్లో హుక్కా అయితే మెటీరియల్ పెడతారో అది పెట్టి మనం కోల్ పెడతాం, కోల్ పెట్టేసి మూసేస్తాం. సో మనకి ఏముంటుందంటే దీంట్లో వాటర్ నుంచి ఈ స్మోక్ వాటర్ నుంచి వస్తుంది, అంటే స్మోక్ ఫిల్టర్ అయి వస్తుంది, మీకు థ్రోట్కి కానీ మీకు కానీ ఇబ్బంది కాకుండా ఉంటుంది అనమాట. సో అది ఇప్పటి కూడా రన్నింగ్ కండిషన్. ఇది గ్రేట్ సార్.